జలుబు చేసింది. వాయిస్‌లో తేడా వస్తే క్షమించండి. మోరోవర్ కింద ఒక సహోదరుడు నాకు నిన్న అంటే ఒక వీడియో కింద అంటే నన్ను చూసిన వ్యక్తి, నన్ను కలిసిన వ్యక్తి కింద కామెంట్ పెట్టాడు. బాగా తగ్గిపోయావు రమేష్ అన్న, వీక్‌గా కనిపిస్తున్నావని. సో డాక్టర్ చెప్పిన ప్రకారం ప్రీ డయాబెటిక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అంటే ఫుల్గా ఎక్సర్సైజు, వాకింగు, డైట్ కంట్రోల్ చేసి పొట్ట తగ్గించి వెయిట్ తగ్గించాను. ఫిట్ అయ్యి అంతే, తగ్గిపోలే. ఐఎమ్ సూపర్ ఫిట్, ఐఎమ్ వెరీ హెల్దీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, సన్నగా కనబడతలేదు, తగ్గిపోలేదు, ఫిట్ అయ్యా, పొట్ట తగ్గిపోయి మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే సార్, ఎనివే ఈయన సాంబశివరావు, TV5 సాంబశివరావు ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం, అతను ఏమంటున్నాడు అనేది మనం మాట్లాడదాం. జనరల్గా అంటే ఇట్లాంటి TV5 అవి ఇవి వాళ్ళు ఏదో రోజు చెప్తూ ఉంటారు, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఇంపార్టెంట్వి మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఆ ఇంపార్టెంట్లు ఇది ఒక ఇంపార్టెంట్ అన్నమాట. అతని కాన్ఫిడెన్స్కి మెచ్చి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. తర్వాత ఈ సర్వే రిపోర్ట్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన తర్వాత వారు ఏం చేద్దాం, పోయిన ఎన్నికల్లో కూడా గెలవదు అన్నప్పుడు మరి కోడికత్తి శ్రీనివాసరావు గారిని ఇబ్బంది పెట్టారో చూసాం. ఇక రెండోది సొంత ఇంట్లో మర్డర్ కేసు కూడా మనం చూసాం. కానీ అవన్నీ అప్పుడు గతనాలు. మరి ఇప్పుడు ఇన్ని సర్వేలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేద్దామని ప్లాన్ చేశారు వీళ్ళంతా కూర్చొని. ఒక రాయి విశ్రయించుకుందాం, ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇస్తారు, వాళ్ళే విశ్రయించుకుంటారు. కానీ విశ్రయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐపాక్ టీం, ఇది క్లియర్గా నేను చెప్తున్నాను. ఐపాక్ టీంలో ఒక మనిషి నాకు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాయి దాడి తర్వాత ఇదేంటయ్యా ఈ పని చేయించారు, ప్రపంచం అంతా నవ్వుతుంది, నన్ను ఒక జోకర్ లాగా చూస్తున్నారు, ప్రపంచం అంతా నన్ను ఒక జోకర్ లాగా చూస్తున్నారు, నేను ఒక పార్టీ అధినేతని, ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, ఇన్ని సహజ గుణాలున్న నాకు ఇదేంటి ఇలా కట్టారు, ఎవరు నమ్మటం లేదు, ప్రపంచం అంతా విస్తుపోతున్నారు, రాయి లేదు రప్ప లేదని ఏంటి ఇలాంటి ప్లాన్ చేశారు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఇటువంటి ప్లానింగ్ చేయొద్దని ఐపాక్ ఒక మనిషికి చెప్పారు. ఒక 7 మంది ఇంపార్టెంట్ మీటింగ్ లో బయటకు వచ్చి చెప్పారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసుకున్న దానికి ఎవరు నచ్చట్లేదు, ఎవరు నమ్మట్లేదు. అదే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క హత్య కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, ఇట్లా ఎవరో నాకు చెప్పారు, అది ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను నేను. వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పేసి నాకు ఎవరో చెప్పారని దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని పట్టుకొని భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని బయట ఉన్నాడు. ఓకే, ఎంత అంటే ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరో నాకు చెప్పారు అనేది పోలీసులకి ఎంత క్లీన్ ఎవిడెన్స్ అయితే అనే దాని గురించి మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారట, ఐపాక్ వాళ్ళు 8 మంది ఉన్నారట, ఈ 8 మందితో మీటింగ్ పెట్టారట, దాంట్లో ఒక ఐపాక్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారట. జగన్ గారు వాళ్ళని తిట్టాడట, మీరు నాకు సింపతి వచ్చే విధంగా కరెక్ట్గా ప్లాన్ చేయండి అని అంటే మీరు చిన్న రాయి వేపిస్తారా, నాకు సింపతి రాలేదు, ప్రపంచం నమ్మట్లేదు, నేను రాయించుకున్నానని, రాయి తీసుకున్నానని, ఇది కరెక్ట్ ప్లాన్ కాదు, సింపతి కోసం బెటర్గా చేయాల్సిందని ఐపాక్ వాళ్ళు తిట్టాడు. ఆ విషయం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఐపాక్ బయటకు వచ్చి తెలుగుదేశం TV5 సాంబశివరావుకి ఫోన్ చేసి చెప్పాడటండి. చాలా క్లియర్గా చెప్తున్నాను, నాకు ఐపాక్ అతను ఫోన్ చేసి చెప్పాడు, మీటింగ్లో 8 మంది ఉన్నారు, వాళ్ళలో ఒకటి బయటకు వచ్చి చెప్పాడని కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు వై నాట్ పోలీస్ ఫోకస్ ఆన్ హిస్ స్టేట్మెంట్? పోలీసులు ఇతన్ని తీసుకెళ్ళి ఎవరు నీకు చెప్పింది, ఆ ఐపాక్ అతను ఎవరు అంటే, ఒకవేళ పాసిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్ టీంలో సాంబశివరావుకి ఫోన్ చేసేటువంటి 8 మందితో
సీక్రెట్గా మీటింగ్ పెట్టారట జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 8 మందిలో ఒక కోర్ పర్సన్ ఆయనకు ఫోన్ చేశాడు. ఎంత టాప్ లాయల్ పర్సన్ అయితే జగన్ గారు 8 మందిని పిలుస్తాడు? 8 మందిని పిలిచి సీక్రెట్ రహస్యం మాట్లాడుతుంటే జగన్ గారికి ఎంత నమ్మకస్తుడైతే సీక్రెట్ మీటింగ్ పిలుస్తాడు? వాళ్ళల్లో ఈయన ఫ్రెండ్ ఉన్నాడట, ఈయనకి సాంబశివరావు, ఈయనకి ఫోన్ చేసి చెప్పాడట. ఆడెవడు అని చెప్పి ఈయన అరెస్ట్ చేస్తారు. ఈయన తీసుకెళ్ళి పోలీసులు విచారిస్తే బయటపడిద్దిగా. ఇతను అబద్ధం చెప్తే ఇతను లోపల పడతాడు. ఇది కనుక అబద్ధం అయితే లోపల పడతాడు ఇతను. ఒకవేళ నిజంగా కోవట్టు ఉన్నాడు అనుకోండి, ఆ అయిపోయి కూడా బయటపడతాడు. జగన్ గారు ఎక్కడో బస్సు యాత్ర జరుగుతుంటే, బస్సు యాత్రలో తిరుగుతుంటే జగన్ గారు ఆయన మీటింగ్ పెట్టాడు, తిట్టాడు, అయిపోయి రాయేసుకున్నాడు. రాయేసినోడు దొరికాడు, నేనే వేసాను అన్నాడు. నా వెనక సోన్స్ వాడు ఎవడో ఏమన్నాడు, వాడి వెనక టీడీపీ నాయకుడు పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆ పెద్ద నాయకుడానికి ఇంకే పెద్ద నాయకుడు ఉన్నాడు. అవి మొత్తం బయటకు వస్తే ఒక పక్క ఎవిడెన్సులతో సహా పోలీసులు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్టులు జరుగుతుంటే, ఈ టైంలో నేను క్లియర్గా చెబుతున్నా, ఐపాక్ నుంచి ఒక నాకు ఫోన్ చేశాడు, ఇది జగన్ గారే చేయించుకున్నారట, జగన్ గారు సరిగ్గా ప్లాన్ చేయలేదని తిట్టాడట అని చెప్పి ఇతను వాంగ్మూలం ఇస్తుంటే, వై కాంట్ ఇట్ బి అన్ ఎవిడెన్స్? ఎందుకు ఇతను పోలీసులు లిఫ్ట్ చేయకూడదు? ఎందుకు పోలీసులు ఇతను తీసుకెళ్ళి విచారించకూడదు? అతను ఎవరు ఐపాక్ వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఇతను విచారిస్తే చెప్తాడుగా. నేను క్లియర్గా చెప్తున్నానని చెప్తున్నాడు కదా. 65,000 మంది చూశారు ఆ వీడియోని. ఎంతమంది ప్రజలలో నమ్మట్లేదు. జగన్ గారు ఎవరు రాయేశారో, ఎవరు రాయి తీసుకుని కొట్టారో, ఎవరు కొట్టించారో అది మొత్తం ప్రజలకు తెలుసు. బట్ ఈ బ్యాచ్ కూడా ఉండేదిగా, వీళ్ళని నమ్మే బ్యాచ్ కూడా ఉండేది కదా. ఆ బ్యాచ్ని వీళ్ళు తప్పు రాంగ్ డైరెక్షన్ ఇటువేగా ఆ బ్యాచ్కి. ఓకే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే కేసు మీద ఈ విధంగా నాకు వేరేవాడు ఫోన్ చేసి చెప్పాడు అని అంటే, మరి అడగండి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎవరు చెప్పారు నీకు అని చెప్పి ఇంట్రాగేషన్ చేస్తే బయటపడుతుంది కదా. అది నా ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ఇది అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి, నేను కూడా చెప్తున్నాను అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, వెనక వాడు పిచ్చోడు అయితే కొట్టుండొచ్చు, లేదంటే ఇకోప్రాక్సీ రోగస్తులు అయితే కొట్టుండొచ్చు, మైనర్ బాయ్ కాబట్టి, లేదంటే డబ్బులు తీసుకుని కొట్టించా. నేను ఎనాలిసిస్ రూపంలో నువ్వు అంత చెప్పాను, నా అభిప్రాయం అది చెప్పవచ్చు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు మీద రాయేసిన ఆ పిల్లోడు నాకు తెలుసు, నాకు ఫోన్ చేసి చెప్పాడు, పక్కనే ఉన్నాడంటే 1 గంటలో నన్ను ఎత్తుకుపోతారు పోలీసులు. వచ్చి నన్ను ఎత్తుకుపోతారు. ఎవడు నీ ఫోన్ చేసిన వాడు ఎవడు, ఏమని చెప్పాడు, నీకు వాడికి సంబంధం ఏందని చెప్పి నన్ను ఎత్తుకుపోతారు కదా. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు, నాకు ఐపాక్ ఫోన్ చేసి చెప్పాడని చెప్పి. పోలీసులు ఆయన లిఫ్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. సరే, నా ఉద్దేశం పోలీసులకి మీకు ఎవరైనా వీడియో చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వండి, ఇది ఆయనకు తెలుసు అంట, ఆయనకి ఎవరు ఐపాక్ ఫోన్ చేశారట, ఆయన కూడా ఇంట్రాగేట్ చేయండి అని చెప్తే సరిపోతుంది కదా. అది. థ్యాంక్ యూ.